దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. 2వ అధ్యాయం లూకాసు వార్త 7వ వచనంలో మరొకసారి నేను చదువుతున్నా చూడండి. తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్తగా ఈ క్రిస్మస్ సందేశాన్ని మనం విందండి. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడిగా ఉండి దేవుడే మానవ రూపాన్ని దాల్చి భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి సందర్భం. తొలుచూలు కుమారుని కని అని మరియను గురించి రాయబడిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆమె ప్రసవ దినములు నిండెను, అపాయింటెడ్ డేస్ అవి నియమింపబడిన దినములు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ రాత్రి 3 ప్రాముఖ్యమైన ఆలోచనలు మీ మధ్యలోనికి తీసుకుని వస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందండి. సత్రములో వారికి స్థలము లేనందున, ఎక్కడ స్థలం లేదంటే చెప్పండి, సత్రములో వారికి స్థలము లేనందున. ఇంగ్లీష్ బైబిల్లో చాలా మంచి మాటలు రాయబడతా ఉన్నాయి. దెర్ వాజ్ నో గెస్ట్ రూమ్ ఫర్ ద లార్డ్. దేవునికి ఎటువంటి స్థలము లేదు, ఎటువంటి గది లేదు అన్న మాట రాయబడతా ఉంది. మరికొన్ని వర్షన్స్లో రాయబడ్డాయి దెర్ ఈజ్ నో ప్లేస్, మరికొన్ని చోట్ల దెర్ ఈజ్ నో అవైలబుల్ స్పేస్. వారు అనుకోవటానికి అందుబాటులో ఏదీ లేదు. అతిథి గది లేదు, బస స్థలము లేదు, సత్రములో స్థలము లేదు. నో రూమ్, నో ప్లేస్, నో గెస్ట్ రూమ్, నో లాడ్జింగ్ ప్లేస్. ఈ మాటలన్నీ వివిధ రకాలైన బైబిల్లో రాయబడతా వచ్చిన మాటలు. ఈ రాత్రికాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలామందికి సత్రాలు ఉన్నాయి, కానీ సత్రాల్లో మాత్రము స్థలాలు లేవు ప్రభు కొరకు. ఇది ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయం. దేవుని వాక్యములో గ్రీకులో సత్రము అన్న ఈ స్థలమునకు, ఈ పదమునకు 2 ప్రాముఖ్యమైన అర్థాలు రాయబడతా వచ్చినాయి. ఈ రాత్రికాల సమయంలో 2 అర్థాలను మీకు జ్ఞాపకం చేసి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంగ్లీష్లో ఈ సత్రమును అనే మాటను INN ఇన్ అని అన్నారు. అంటే విడిది గది అని ఒక అర్థం వస్తుంది. ఇంకా చాలా అర్థాలు దేవుని వాక్యంలో రాయబడతా వచ్చినాయి. INN అంటే లోపల, INN అని అంటే అది సత్రము అని అర్థం. చాలా సత్రాలు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. గ్రీకులో దాన్ని ఏమన్నామంటే పాండోకియోన్ అని అన్నాం. పాండోకియోన్ అన్న మాట 2 పదాల కలయిక. ప్యాన్ అనంటే ఆల్ అని అర్థం. PAN ప్యాన్ అంటే ఈ మధ్యకాలంలో చాలా ఈ పదాలు వినిపిస్తూ ఉన్నాయి సినీ ఫీల్డ్లో. ప్యాన్ ఇండియా, ప్యాన్ అమెరికా అని అంటే అర్థం ఏంటి అని అంటే ఇండియా మొత్తం, అమెరికా మొత్తం. ప్యాన్ అనే మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అంతటా, అందరూ, అంతా అని అర్థం. 2వ పదం ఏంటనంటే డికోమై. డికోమై అనే మాటకు అర్థం ఏంటంటే టు రిసీవ్ అని అర్థం. అంటే అంగీకరించటము, స్వీకరించటము అని అర్థం. అంటే ఈ 2 పదాలు కలిపితే పాండోకియోన్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. అంటే అర్థం ఏంటనంటే అందరినీ స్వీకరించే స్థలము అని అర్థం. సత్రము అంటే అర్థం ఏంటి చెప్పండి? బైబిల్ మాటకి అర్థం ఏంటనంటే సత్రము అని అంటే అందరినీ స్వీకరించే స్థలము, అందరినీ ఆహ్వానించే స్థలము, దానిని సత్రము అని అన్నాం. అయితే బైబిల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వివిధ రకాలైన పదాలు దేవుని వాక్యంలో రాయబడతా వచ్చినాయి. నేను ఒక 5 సత్రాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత అది మొట్టమొదటి క్రిస్మస్లో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుకి మొదటి క్రిస్మస్లో ఆయనకి స్థలము లేదు. మరి ఈరోజు మనకేమన్నా 2025 క్రిస్మస్లో ఏమన్నా స్థలం ఉందా అనేది 2వ ప్రశ్నగా మనం ఆలోచన చేయాలి. ఈ 2 ఆలోచనలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుందండి. దేవుని వాక్యంలో లూకాసు వార్త 10వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగం. అందులో మంచి సమరయుని కథ మనకి ఇంకా బాగా తెలిసిన విషయాలు. అందులో నుండి 2 వచనాలు నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను.
35వ వచనం కూడా చదువుతున్నాం. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూళ్ళ వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయెను. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ మనం ఇందాక చదువుకున్న సత్రము అన్న మాటకి పాండోకియోన్ అన్న అసలు సిసలైన అర్థం గణించే ఒక పదం రాయబడింది. దాన్ని ఏంటంటే పూట కూళ్ళవాని ఇల్లు. ఏం చెప్పండి, ఏ ఇల్లు అది? పూట కూళ్ళవాని ఇల్లు. ఇది అసలు సిసలైన అర్థం. ఇది మనకు ఈ మంచి సమరయ్య కథలో మనకు కనిపిస్తూ ఉంది. పూటకోళ్ళు వాని ఇల్లు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాతకాలపు మనుషులకి ఈ పదం బాగా అర్థమవుతుంది. మీకు అర్థమయ్యే భాషలోని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త వినండి. పూటకూళ్ళు అనంటే 2 పదాల కలయిక తెలుగులో. మనందరికీ తెలిసినట్లే పూట అంటే అర్థం ఏంటంటే సమయము అని అర్థం. పగటి పూట, రాత్రి పూట. పూట అన్న మాట ఏంటి అర్థం అని అంటే సమయము అని అర్థం. కూళ్ళు అంటే అర్థం ఏంటి అని అంటే కూడు అంటే తిండి అని అర్థం. కూళ్ళు అనేది బహువచనం. కూడికి బహువచనం ఏంటి చెప్పండి? తిండి. మనం కూడు తిన్నావా అన్నట్లుగా పూట కూళ్ళు అని అంటే ఉదయం వెళ్ళినా ఆ గృహంలో ఆహారం ఉంటుంది, మధ్యాహ్నం వెళ్ళినా మధ్యాహ్నం పూట కూడా ఆహారం ఉంటుంది, రాత్రి వెళ్ళినా రాత్రి పూట కూడా ఆహారాన్ని వారు సమకూర్చగలరు. అందుకని ఆ ఇంటికి ఏమని పేరు పెట్టారు అని అంటే పూట కూళ్ళవాని ఇల్లు అని రాయబడింది. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణం చేస్తూ ఉన్నాడో, యెరికో నుండి యెరూషలేముకి కానీ, యెరూషలేము నుండి యెరికోకి కానీ ఆ మార్గంలో ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అని అంటే బైబిల్లో అది ఖచ్చితంగా యూదులై ఉండాలి. ఆ ప్రాంతంలో ప్రయాణించడానికి సమరయులకు కానీ అన్యులకు కానీ అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేబీ అయి ఉండొచ్చేమో. ఎవరు అంటే యూదుడు అయి ఉండొచ్చు. ఆ యూదుడు యెరూషలేము నుండి ప్రయాణం చేస్తూ ఉంటే 3 మనుషులు వారు వెళ్ళినట్లుగా మనకి దేవుని వాక్యంలో కనిపిస్తూ ఉంది. అందులో మొట్టమొదటిగా యాజకుడు వెళ్ళాడు, తర్వాత లేవీయుడు వెళ్ళారు. వీళ్ళిద్దరూ టెంపుల్ సర్వీస్లో ఉన్నవాళ్ళు, మందిర సేవలో ఉన్నవాళ్ళు. ఈయన చాలా కొట్టివేశారు, గాయపరచబడ్డాడు, కొన ఊపిరితో ఆయన పడి ఉన్నట్టు. ఆ రోడ్డు మీద పోయే వాళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే వీడు చనిపోయాడు, వీడు కొన ఊపిరితో ఉన్నాడు, బ్రతికాడు అనే దానికన్నా కూడా చనిపోయాడు అని అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే వీరిద్దరూ యాజకులు లేవీలు కనుక ఎవరైనా చనిపోతే వాళ్ళని ముట్టుకొనటం దేవుని ధర్మశాస్త్రం ఒప్పుకోదు, ఆ మందిర సేవ ఒప్పుకోదు. అలాగా మైలుపడటం ఇష్టం లేక ఆయన పక్క నుండే వెళ్ళారు, చూసుకుంటానే వెళ్ళారు, కానీ అతన్ని ఏమాత్రము పట్టించుకోలేదు. కానీ మంచి సమరయుడిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మంచి సమరయుడి దగ్గర నుండి పూటకూళ్ళు ఇల్లు అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దీనికి ఒక సత్రం అని పేరు పెట్టుకోవచ్చు. నా నోట్స్లో నేనేం రాసుకున్నానో ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. ఇంతకీ ఈ పూటకూళ్ళు ఇల్లు ఎవరు అనంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇది సంఘము. ఏంటి చెప్పండి? పూటకూళ్ళు ఇల్లు ఏంటి చెప్పండి? సంఘము. యేసుక్రీస్తు ప్రభు అనే ఈ సమరయుడు ఆ చనిపోయిన కొన ఊపిరితో ఉన్న, కొట్టబడి, అనేక రకాల గాయపరచబడి, అనేక చోట్ల ఇబ్బందులు పడిన ఆ వ్యక్తిని సంఘానికి అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. మరలా రానై ఉన్నాడు. ఆ మరలా రానున్న టయానికి సంఘానికి 2 పనులు అప్పగించాడు. ఏమేమి పనులు అనంటే 35వ వచనంలో రాయబడింది. మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళు వానికి ఇచ్చి. 2 దేనారములు అన్న మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంగ్లీష్లో అది రూపాయి కావచ్చు అని రాయబడతా వచ్చింది. ఈ 2 దేనారాలు దైవికంగా బిబిలికల్గా ఆలోచన చేస్తే పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 నిబంధనలు సంఘానికి అప్పగించి ఈ పాడైపోయిన, పతనం అయిపోయిన ఒక వ్యక్తిని బాగు చేయటానికి అది సంఘానికి అప్పగింపబడిన సత్రం. ఆ సత్రానికి ఏమని పేరు పెట్టుకోవచ్చు అంటే సంఘము అనే సత్రం. ఆయన ఏమిచ్చాడు? 2 మాటలు చెప్పాడు. ఒకటి 35వ వచనంలో ఇతనిని పరామర్శించుము, టేక్ కేర్ ఆఫ్ హిమ్, ఇతన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. పరామర్శించాల్సిన బాధ్యత ఎవరిది అనంటే సంఘము అనే సత్రానికి దేవుడు అప్పగించాడు. 2వ మాట కూడా రాయబడింది. 2వది ఏమంటే నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల. ఈ 2 మాటలు సేవకులంగా మనం జాగ్రత్తగా వినాలి. ఈ రోజుల్లో సంఘం అనే సత్రము చాలా బాగా ఉంది, అద్భుతంగా ఉంది. సంఘం అనే సత్రము చాలా అద్భుతమైన చాలా గదులు ఉన్నాయి, విడిది గదులు ఉన్నాయి, అంత హంగామా ఉంది. కానీ నిజమైన క్రీస్తుకి ఏమి లేదు అనంటే ఈ సంఘం అనే క్షేత్రములో, సత్రములో స్థలము లేనే లేదు. ఎందుకు స్థలం లేదు అనంటే చేయవలసిన 2 పనులు చేయట్లా.
ఒకటి పరామర్శించాల్సిన పని ఉంది, రెండోది మనం ఖర్చు చేయవలసిన పని కూడా ఉంది. మనం సంఘం కొరకు ఏం ఖర్చు పెట్టాలండి? నువ్వేమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు నీకు దాన్ని చెల్లిస్తాను. మరలా ప్రభు వచ్చిన తర్వాత మనం చేసిన ఖర్చు అంతటికి దేవుడు కిరీటం రూపంలో మనకు మరలా అనుగ్రహించేవాడు. ఏం ఖర్చు చేయమంటున్నాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువే కొన్ని ఖర్చు చేశాడు. ఆ ఖర్చు చేసిన విషయాలు ఒక 4 విషయాలు మీకు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా చూడండి. మనం టేక్ కేర్ చేయటం ఒక మాట అయితే, నువ్వు ఇంకా ఏమైనా ఖర్చు చేసి ఉంటే, తెలుగులో కన్నా కూడా ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా రాయబడింది. స్పెండ్ ఎక్స్ట్రా అని రాయబడింది. స్పెండ్ మోర్. నువ్వు మామూలు ఖర్చు చేసేదానికన్నా కూడా అధికంగా ఖర్చు చేసిన ఎడల, ఎక్కువ ఖర్చు చేసిన ఎడల. ఈరోజు నార్మల్ ఖర్చు చేయలేకపోతున్నాం సేవకులం. దేని కొరకు అని అంటే సంఘం కొరకు మనము ప్రయత్నం చేయట్లేదు. సంఘం కొరకు మనం ఏమి ఖర్చు చేయలేకపోతా ఉన్నాం. ఏమేమి ఖర్చు చేయాలి అని అంటే స్పెండ్ యువర్ థింగ్స్. మొట్టమొదటిది నీకున్న వస్తువులను సంఘము కొరకు ఖర్చు చేయాలి. ఏమేమి వస్తువులు ఉన్నాయి అని అంటే ప్రభు దగ్గర 2 వస్తువులు ఉన్నాయి. ఒకటి నూనె ఉంది, రెండోది ద్రాక్షారసం ఉంది. నీ దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో ఇదిగో ఈ సంఘం అనే సత్రములో వాటిని నువ్వు ప్రభు కొరకు ఖర్చు చేసేవాడుగా ఉండాలి. ఎక్కువ ఖర్చు చేసేవాడుగా ఉండాలి. ఎక్కువ వాటిని ప్రభు కొరకు వినియోగించేవాడుగా ఉండాలి. ఆ రారాజైన యేసుక్రీస్తు ఆ మొదటి క్రిస్మస్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ ఇంటి ఆ సత్రపు యజమాని ఏం పట్టించుకోవాలా. కానీ ఈరోజు సంఘము అనే ఈ క్షేత్రములో, సంఘము అనే ఈ సత్రములో, ఈ పూటకోళ్ళ వాని ఇంట్లో మనం ఏం చేయాలంటే ప్రభు ఖర్చు చేసినట్లుగా ఏమేమి ఉన్నాయి ఆయన చేతిలో అని అంటే 2 వస్తువులు కనపడతా ఉన్నాయి. ఒకటి నూనె ఉంది, చెప్పండి. రెండోది ఏముంది చెప్పండి? ద్రాక్షారసం ఉంది. రెండోది మీకు జ్ఞాపకం చేస్తాం, అన్ని టీ అక్షరాల మీద జాగ్రత్తగా రాసుకునే అవకాశం ఉంటే, మొట్టమొదటిది స్పెండ్ యువర్ థింగ్స్. నీకున్న వస్తువులన్నిటినీ నువ్వు ఖర్చు చేయాల్సిందే. రెండోది స్పెండ్ యువర్ ట్రాన్స్పోర్ట్. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ వ్యక్తిని ఆయన వాహనం మీద ఎక్కించుకొని వెళ్ళాడంట. ఎక్కడికి తీసుకొని వచ్చిండు వాహనం మీద అంటే సంఘానికి తీసుకొని వచ్చాడు. ఈరోజు విశ్వాసులు అనే వారిని, సంఘములో ఉన్నవారిని, పడిపోయిన వారిని, సాతాను చేత గాయపరచబడిన వారిని మనం ఏం చేయాలి అనంటే మనమే మోసుకొని పోవాలి, మనమే ట్రాన్స్పోర్ట్ చేసుకొని వెళ్ళాలి. ఈ విషయాలు చాలా మందికి అర్థం అవ్వట్ల. ఇది ఖర్చు చేయడానికి ఇష్టపడట్ల సంఘము కానీ సంఘ సేవకులు కానీ. మనం ఏం చేయాలంటే స్పెండ్ యువర్ థింగ్స్. నీకున్న వాటిలన్నింటినీ సంఘము కొరకు ఖర్చు పెట్టు. రెండోది స్పెండ్ యువర్ ట్రాన్స్పోర్ట్. నీకున్న వాహనాలన్నింటినీ, వస్తువులన్నింటినీ ప్రభు కొరకు ఖర్చు చేయి. అంత మాత్రమే కాదు, స్పెండ్ యువర్ ట్రెజర్. నీకున్న ధనాన్ని, డబ్బును కూడా ఏమైనా ఖర్చు ఉంటే ఎవరు భరిస్తారు? అది ఆ డబ్బంతా ఎవరు తీరుస్తారని చెప్తుండు? నేను వచ్చి తీరుస్తా. నువ్వు ఎంత ఖర్చు పెట్టో ఖర్చు పెయి. ఆల్రెడీ 2 దేనారాలు ఇచ్చిండు ప్రభు. ఆ 2 దేనారాలు 4 విషయాలు చెప్పాలనుకున్నా కానీ టైం లేదు. ఒకటి పాత నిబంధన, కొత్త నిబంధన అనేవి 2 దేనారాలు అయితే, మరొక 2 దేనారాలు నిలువు కర్ర, అడ్డు కర్ర అనే సిలువు కూడా మరొక 2 దేనారాలకి అది సాదృశ్యంగా ఉంది. ఇవి రెండింటిని దేవుడు ఎందుకొరకు ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన ధననిధిలో నుండి మనము సంఘానికి ఖర్చు చేయాలి అని ఇస్తా ఉన్నాడు. మనం ఏమైనా స్పెండ్ చేస్తున్నావా? ఖర్చు చేయడానికి నువ్వు ఇంకేమైనా ఖర్చు చేయగలుగుతున్నావా అని అంటే థింగ్స్ని ఖర్చు చేయాలి, రెండోది ట్రాన్స్పోర్ట్ని ఖర్చు చేయాలి, మూడోది ట్రెజర్. ఆ విషయాలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు, ఆయన దగ్గరికి వచ్చి చూచి పరామర్శించి దగ్గరకు చేరి ఆయనను వాహనం మీద ఎక్కించుకొని పూటకోళ్ళు వాని ఇంటికి దగ్గర రావడానికి ఇంకా ఏం స్పెండ్ చేశాడనంటే ఈ స్పెండ్ ఈజ్ టైం. ఇంకేమో ఖర్చు పెట్టాడు అనంటే ఆయన చాలా సమయాన్ని ఖర్చు చేశాడు. ఈరోజు ఎంత సమయం సంఘం కొరకు ఖర్చు చేస్తున్నారు? ఓ సేవకులారా, ఓ విశ్వాసులారా, సంఘం కొరకు, సంఘము అనే సత్రం కొరకు మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎంత టైం వెచ్చిస్తున్నారు? ఈరోజు కొంతమందికి టైం లేదు. ఇక్కడున్న ఈ సత్రపు యజమానికి కూడా టైం లేదు. ప్రభువుని చూడటానికి టైం లేదు. ప్రభువుని దర్శించడానికి టైం లేదు. ఎవరో ఆ వ్యక్తులు వచ్చిన వాళ్ళు ఎవరో వారిని గుర్తించడానికి కూడా సమయం లేదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన థింగ్స్ని ఖర్చు పెట్టాలి. రెండోది మనకున్న ట్రాన్స్పోర్ట్ని ఖర్చు పెట్టాలి, మనకున్న ట్రెజర్ని ఖర్చు పెట్టాలి, మనకున్న టైంని ఖర్చు పెట్టాలి. అంత మాత్రమే కాదు, ఇంకా ఏముంది అని మనం ఆలోచన చేస్తే ఆయన అక్కడే కూర్చొని ఆ గాయాలన్నింటినీ కట్టిన ఒక డాక్టర్గా కనిపిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, స్పెండ్ యువర్ ట్రీట్మెంట్. నీవు వైద్యం కొరకు కూడా నీది ఖర్చు పెట్టాల్సిందే. ఇక్కడ డాక్టర్ సుధాకర్ అన్న ఉన్నారు. వైద్యాన్ని కూడా సంఘం కొరకు ఏం చేయాలి చెప్పండి? ఖర్చు పెట్టాలి. మనం కూడా అనేకులకి గాయాలు కట్టడానికి మనం ఖర్చు చేసే వారంగా ఉండాలి. ఇంకా ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత అద్భుతమైన సంఘము అనే ఈ సత్రములో నీకు దేవుడు అవకాశాన్ని ఇస్తా ఉండు. ఇంతకీ సత్రము అనే మాట అర్థమవుతుందా? సత్రము అని అంటే ఒక అర్థం ఏంటి అని అంటే
పూట కూళ్ళు ఇల్లు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకేముందండి అని అంటే, ఇతన్ని పరామర్శించు, ఇతన్ని టేక్ కేర్ చేయి, ఇతడు బాగుపడేంత వరకు, తిరిగి లేచేంత వరకు, కొన ఊపిరితో ఉన్నవాడు పరలోకం చేరేంత వరకు కూడా టేక్ కేర్ చేయాల్సింది ఈ సంఘము అనే క్షేత్రంలోనే. కానీ కొంతమంది సంఘ క్షేత్రాలలో, సంఘ సత్రాలలో వారికి స్థలం ఉండట్లా. బీ కేర్ఫుల్. ఎవరికి స్థలం ఉండట్లేదు అని అంటే, ఇదిగో రాజైన యేసుక్రీస్తుకి రాజుగా ఈ లోకంలోనికి వచ్చిన మొట్టమొదటి ప్రభువుకి ఈ సంఘముల్లో ఏమి లేదు చెప్పండి, స్థలము లేనే లేదు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మరొక అర్థము బైబిల్లో రాయబడతా వచ్చింది. ఆదికాండంలో నుండి రెండు విషయాలు మీకు త్వరగా చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 42వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం 42వ అధ్యాయంలో యేసోబు దగ్గరికి వచ్చి అన్నదమ్ములందరూ తిరిగి ప్రయాణం చేస్తున్న సందర్భాల్లో రాయబడిన మాటలు ఇక్కడ రాయబడతా వచ్చినాయి. 42వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం నేను చదువుతున్నా. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయిరి. అయితే ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇది మామూలుగా రాయబడిన పదంగా కనిపిస్తుంది, కానీ ఇది మామూలు పదం కాదు. అయితే వారు దిగిన చోట, ఆ దిగిన చోట ఏంటి? ఆ దిగిన చోటు అనంటే ఇదిగో ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ సత్రమే. బైబిల్లో రాయబడినట్లుగా గ్రీక్ వాళ్ళు ఏమని చెప్పానండి? ప్యాండోకియోన్. ఈ ప్యాండోకియోన్ అన్న మాటకి తెలుగులో కూడా మనం జాగ్రత్తగా మరొక అర్థం, ఇందాకలా పూట కూళ్ళ వాని ఇల్లు అని చెప్పాను, ఇప్పుడు ఏంటంటే దిగిన చోటు. మనకి కొన్ని పరిభాష మాటలు మనకు బాగా తెలుసు. దింపుడు కళ్ళం అంటే ఎక్కడ ఉంటుంది? అది నందిగా మధ్యలో ఉంటుంది కదా. అలాగే దిగిన చోటు అని అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైన చోటు దగ్గరకు వచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. దాన్ని ఏమంటామంటే గెస్ట్ రూమ్ అని అంటాం. దాన్ని ఏమన్నామంటే ఈ మధ్యకాలంలో ఈ పూటకూళ్ళు ఇల్లు ఏమైనా ఇన్ అనే మాట ఏమైపోయింది అని అంటే హోటల్స్ అయిపోయింది, మోటల్స్ అయిపోయినాయి. ఆ రోజుల్లో దాన్ని ఏమన్నామంటే సత్రము అని అన్నాం. అక్కడ వచ్చిన తర్వాత వారు చేసిన మాట ఏంటి చూడండి, 27వ వచనం. వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రోకలు కనబడెను. అతని రోకలు కనపడ్డాయి. అతని గోనెను విప్పినప్పుడు, ఇంకా చెప్పాలంటే తన గాడిదకు మేత పెట్టుటకు ఆ పూటకోళ్ళ ఇంట్లో ఏమి లేదంటే మేత ఏమి లేదు. ఎవరు మేత పెట్టుకోవాలంటే ఏ గాడిదకి మేత వాడే పెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే గోనెలు విప్పారో యేసోవు పెట్టిన డబ్బులు కూడా మరలా దొరికినాయి. మరలా వీళ్ళందరూ బ్యాక్ వచ్చి చెప్తున్న మాట 43వ అధ్యాయంలో మరొక మాట చదువుతున్నా చూడండి. 43వ అధ్యాయం 21వ వచనం. 43వ అధ్యాయం 21వ వచనం. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలు విప్పినప్పుడు ఇదిగో మా రోకల తూనికకు సరిగా ఎవరి రోకలు వారి గోనమూతిలో ఉండెను, అవి చేత పట్టుకొని వచ్చి తిమి. ఇది మరలా ఈ 11 మంది అన్నదమ్ములు యేసోబుతో చెప్తున్న మాట. ఇక్కడ మేము దిగిన మా చోట అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది ఒక సత్రం. ఈ సత్రానికి మరొక పేరు పెట్టుకోండి. ఇదేంటంటే సమృద్ధి అనే సత్రం. మొట్టమొదటి ఏమని సత్రం అని చెప్పానండి? సంఘము అనే సత్రం. ఇందులో పూటకోను వాళ్ళ ఇంట్లో ఏం చేయాలంటే పరామర్శించాలి, అందులో ఉన్నవాడు ఖర్చు చేయాలి. రెండో విషయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది సమృద్ధి అనే సత్రం. ఏ సత్రం చెప్పండి? ఇది సమృద్ధి అనే సత్రం. ఏంటి సమృద్ధి అని మనం ఆలోచన చేస్తే, నువ్వు దారిలో వెళ్ళిపోతా ఉన్నావు, నీకు కావలసినవి అన్నీ అయిపోయినాయి, నీ పశువులకు కావాల్సినవి అన్నీ కూడా అయిపోయినాయి. ఎక్కడి నుంచి అయితే నువ్వు బయలుదేరామో ఆ ఇంటి దగ్గర నుండి నువ్వు తెచ్చుకున్న గ్రాసమే, నువ్వు తెచ్చుకున్న గడ్డే, నువ్వు తెచ్చుకున్న మేతే నువ్వు ఉప్పి చూస్తే మేతతో పాటు ఏమున్నాయంటే మేతకు నువ్వు ఇచ్చిన డబ్బులు కూడా అందులో ఉన్నాయి. ఎంత సమృద్ధి అంటే యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే నేను జీవమును ఇవ్వటానికి. ఆ జీవము కూడా ఎలాంటి జీవం అంటే సమృద్ధి అయిన జీవమును ఇవ్వటానికి నేను వచ్చాను అని చెప్తా ఉన్నాడు. రెండు మాటలు తెలుగులో ఇంగ్లీష్లో మీకు జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్ పదం ఏంటంటే LIVE, లైవ్ అని అంటాం. లివింగ్ అంటే ఏంటి? జీవించటం మనం. ఈ మధ్యకాలంలో ఇలాగ రికార్డ్ చేసే దాన్ని కూడా ఉంటాం అంటే లైవ్లో వస్తుందని అంటాం, మ్యాచ్ లైవ్లో వస్తుందని అంటాం. కొంతమంది ఈ రోజుల్లో ఆ లైవ్లో జీవించడం నేర్చుకోరు. LIVE చెప్పండి. LIVE లైవ్ అంటే ఎప్పటికప్పుడు జీవించటం. ఆర్డర్. ఈ ఆర్డర్ కొంతమంది సరిగా రాక బ్యాక్ ఆర్డర్లో నడుస్తారు. అంటే వెనక నుండి చదివితే ఏమవుద్దంటే ఈవిల్ అయింది. ఈవిల్ అంటే ఏంటి? దెయ్యం అని అర్థం. మీరు మంచిగా జీవిస్తే ఏ రోజైతే ప్రభు కొరకు జీవిస్తారో మీరు జీవం కలిగిన వారు అవుతారు. ఒకవేళ లైవ్ని కాస్త బ్యాక్ సైడ్ నుంచి చదువుకుంటే ఏమైపోతుంది అని అంటే అది ఈవిల్ కాస్త
దుష్ట శక్తులుగా, దుష్టుడుగా, చెడ్డవాడుగా మిగిలిపోతా ఉంది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొంతమంది ఇళ్లల్లో సమృద్ధి ఉంది, కానీ ఆ సమృద్ధి అయిన సత్రాల్లో ప్రభువుకి స్థలం లేదు. ఏమి లేదు చెప్పండి. కొంతమంది ఇళ్లల్లో, కొంతమంది సంఘాల్లో మంచి మంచి సత్రం ఉంది, సంఘం అనే సత్రము బాగా ఉంది, కానీ ఆ సత్రములో ఎవరికి స్థలం లేదు అంటే ప్రభువుకి స్థలం లేదు. రెండవది, సమృద్ధి అయిన సత్రం ఇది. ఎంత కావాలంటే అంత డబ్బు వచ్చింది, రోకలు వచ్చినాయి, అంతతో పాటు వాళ్ళకి కావలసిన గడ్డి, గాదం, ఆహారం అన్నీ వచ్చినాయి, కానీ ఏమి లేదు అని అంటే అందులో స్థలము లేనే లేదు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో అర్థాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, దేవుని వాక్యం నుండి జాగ్రత్తగా చూడండి. మరొక మాట, నిర్గమాకాండం 4వ అధ్యాయం. నిర్గమాకాండం 4వ అధ్యాయంలో మరొక సత్రము రాయబడతా వచ్చింది. 4వ అధ్యాయం 24, 25 వచనాలు ఇలాగ రాయబడ్డాయి. నిర్గమాకాండం, మీరందరూ ఇక్కడ ఉన్నారు కదండి. మొదటి సత్రం ఏమని చెప్పాను? ఏదో చెప్పారులే కానివ్వండి, తొందరగా అంటారా? మొదటి సత్రం ఏంటి? సంఘం అనే సత్రం. రెండో సత్రం ఏంటి చెప్పండి? సమృద్ధి అయిన సత్రం. మూడో సత్రం మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇది మోషేను గురించి రాయబడిన మాట. చూడండి, నిర్గమాకాండం 4వ అధ్యాయం 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతనిని చంప చూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివి, అంతటా ఆయన అతన్ని విడిచెను. జాగ్రత్తగా రాసుకోండి. దీనికి ఎవరిని చెప్పుకోవచ్చు అంటే సంరక్షణ సత్రము. ఏ రక్షణ చెప్పండి? ఇది మనల్ని సంరక్షించే సత్రము. దేవుడు ఆయన గుణగణాలను, ఆయన పరిశుద్ధతను, ఆయన నియమాలను, ఆయన నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లో మనము త్రోసివేస్తే మనల్ని మనలాగా గవర్నమెంట్ లాగా లేకపోతే తల్లిదండ్రులాగా విడిచిపెట్టేవాడు కాదు. బీ కేర్ఫుల్, మిమ్మల్ని చంపేస్తాడు. ఏంటి, సున్నతి చేయాల్సిన వాడు ఏం చేయలేదంట? సున్నతి చేయించలా. సున్నతి చేయించకపోవటం, దేవుని నిబంధనను మేరటం, 8వ దినాన జరగవలసిన కార్యాన్ని దేవుని కొరకు కష్టపడాల్సిన మనం ఏం చేస్తున్నామంటే నిబంధనను మేరుతా ఉన్నాం. ఎప్పుడైతే నిబంధన మేరుతా ఉన్నామో దేవుని కోపము పెళ్ళున మన మీద దిగుతా ఉంది. కానీ ఇక్కడ ఒక సత్రములో మరొకసారి ఏమని రాయబడిందంటే, వాడి అయిన రాయి తీసుకొని సున్నతి చేయించగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి. ఈరోజు యేసు క్రీస్తుతో మనకి సంబంధం ఏంటి అని అంటే ఆయన రక్తముతోనే మనకు సంబంధం వచ్చింది. ఆయన రక్తం చిందించకుండా మనకి సంబంధం ఏర్పడదు. ఏంటి ఆ సంబంధం అని అంటే ప్రభుతో మనకున్నది రక్త సంబంధమే. ఏ సంబంధం చెప్పండి? ఆయన రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేసింది? మనము పాపులుగా, దోషులుగా, చచ్చిన వారంగా, అన్ని రకాలుగా దూరస్తులుగా, దేవునితో వారసులం కాని మనల్ని ఏం చేసిందనంటే సిలువ రక్తము సంధి చేసి మనల్ని దేవుని కుమారులుగా చేసింది. ఒకవేళ ఆయన రక్తము లేకపోతే దేవుని కుమారులు, కుమార్తెలు అనటానికి అవకాశం లేనే లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. మనం ఎవరు అనంటే ఆయన రక్తము చేత కొని కడిగిన సంఘము అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకవేళ సంఘములో మనం ఏమన్నా మీరితే ఈ క్రిస్మస్ దినాన జాగ్రత్తగా వినండి, దేవుడు మిమ్మల్ని చంపటానికి రెడీగా ఉన్నాడు. కానీ మీరు వెంటనే ప్రభు కొరకు మీరు మరలా ఆ నిబంధనని మేరకుండా దేవుని కొరకు కార్యాన్ని చేయగలిగితే ఆయన నిన్ను విడిచిపెట్టి నిన్ను అద్భుతంగా వాడుకోగలడు. 4వ అధ్యాయం తర్వాత మోషేను వాడుకున్నట్లుగా ఇంకెవ్వరిని వాడుకోవాలా. 20 లక్షల మంది ప్రజలను నడిపించే ఒక ఉన్నతమైన నాయకుడిగా మోషేని తీర్చిదిద్దటం మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఎన్ని సత్రాలు ఏంటి? మొదటిది సంఘం అనే సత్రము, రెండోది సమృద్ధి అయిన సత్రము, మూడోది సంరక్షణ సత్రము. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి వచనం నుండి నేను చదువుతున్నా. అనేక మంది ప్రజలు భయంకరమైన పాపం చేస్తున్నప్పుడు ఇర్మియాకి కలిగిన ఈ ప్రత్యక్షతల్లో నుండి ఒక మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. నా జనులలో హతమైన వారిని గురించి, హతమైన వారంటే ఎవరో చనిపోయిన వారు, నా జనులలో చనిపోయిన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడుచుచు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక. 2వ వచనం చదువుతున్నా. నా జనులందరూ వ్యభిచారులను ఉన్నారండి. ఇక్కడ చూస్తున్నారా బైబిల్? నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస.
ఇది ఇందాక మనం చదువుకున్న సత్రానికి మరొక అర్థం ఇచ్చే మాట ఏంటి చెప్పండి? బాటసారుల బస. ఏ బస అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది నాకు దొరికను ఎంత మేలు. నేను ఈ మాట జాగ్రత్తగా చూడండి, నేను నా జనులను విడిచి ఆ బస్సులోనికి వెళ్ళిపోతున్నా. ఎందుకు అనంటే దీన్ని ఇలా రాసుకోండి, ఇదే సత్రము, ఇదే బస అనంటే మనల్ని మనం ప్రభువు కొరకు ప్రత్యేకపరుచుకునే సత్రము. మనము లోకములో పాపులతో కలిసి నివసించడానికి కాదు, దుష్టులతో కలిసి నివసించడానికి కాదు, వ్యభిచారులతో కలిసి నివసించడానికి కాదు. సంఘము ప్రత్యేకింపబడినది దేవుని కొరకు. కాల్డ్ అవుట్ పీపుల్. మనం ఎవరు అనంటే ప్రత్యేకింపబడిన సమూహము. ఈ విషయాలు మనం అర్థం కాక ఎవరు కనిపిస్తే వాళ్ళతో వెళ్ళిపోతాం. వ్యభిచారులు చూస్తే వ్యభిచారం, దొంగలు చూస్తే దొంగలు, వ్యభిచారులను చూస్తే వ్యభిచారులు, దోచుకునే వారిని చూస్తే దోచుకునేవారు, ఎవరిని చూస్తే వాడికి తగినట్లుగా నివసించడానికి మనం పిలువబడాల. విశ్వాసులకు అవిశ్వాసులతో పొత్తు లేనే లేదు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఇది ఏ బస అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇర్మియా అంటుండో, నేను నా ప్రజలతో నివసించడం కన్నా అరణ్యంలోకి వెళ్ళి బాటసారుల సత్రములో నివసించడం మేలు. ఎందుకనంటే ఈ లోకము నాకు తగినది కానే కాదు, నాకు యోగ్యమైనది కానే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రజలతో నాకు యోగ్యమైనది కానే కాదు. ఇది మనల్ని ప్రత్యేకపరుచుకునే సత్రము. మీరు జాగ్రత్తగా వింటున్నారు కదా, ఎన్ని సత్రాలు చెప్పానండి? 4 సత్రాలు. మొదటిది ఏ సత్రం? ఇది సంఘం అనే సత్రము. రెండో ఏంటి సత్రం చెప్పండి? సమృద్ధి అయిన సత్రం. మూడోది సంరక్షణ ఇచ్చే సత్రము. నాలుగోది మనల్ని ప్రత్యేకపరుచుకునే సత్రము. అయితే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సత్రము అందరికీ ఓపెన్గా ఉండేది. ఇందాక ఏమని చెప్పాను? ప్యాన్ అంటే ఏమని చెప్పాను? ఆల్ అని అర్థం. ఇది అందరి కొరకు విడవబడిన విడిది గది. ఇలాంటి మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రెండవ అర్థాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటి ఆలోచన మీకు జ్ఞాపకం చేస్తే 4 సత్రాలు, ఇంకా ఎక్కువ మాటలు చెప్పడానికి టైం సరిపోదు. రెండో ఆలోచన ఏంటంటే గ్రీకులో మరొక పదం కూడా ఉంది. దీనికి ఏంటి అనంటే కటాలూమా. గ్రీక్ పదాలు చెప్తున్నానని ఏమనుకోవద్దు మీరు. దాన్ని ఏమంటామంటే కటలూమా. ఇందాక ఏమని చెప్పాను? పాండోకియోన్. పాండోకియోన్ అంటే అందరిని స్వీకరించే స్థలం. కెటలోమా అంటే అర్థం ఏంటనంటే విడిది గది అని అర్థం, ఒక ప్రత్యేకమైన అతిథి గది అని అర్థం. మనం ఇదే లూకాసు వార్తలో మరొక వచనాన్ని మనం మీకు జ్ఞాపకం చేస్తా. లాస్ట్ సప్పర్, యేసుక్రీస్తు పస్కాను భుజించడానికి 12 మంది శిష్యులకి ఏం చెప్పాడు? నా కొరకు విడిది గదిని బసను సిద్ధం చేయండి. లూకాసు వార్త 22వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నా, 11వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 11వ వచనం. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ? సత్రము అని ఇందాక చదవబడిన మాటకి ఇంకొక అర్థం ఏంటంటే విడిది గది. మొదటి అర్థం ఏమని చెప్పాను? చెప్పండి. సత్రం అంటే ఏమని చెప్పాను? అందరినీ స్వీకరించే స్థలం. అంటే ఇది ప్రత్యేకంగా ఉండే గది కాదు, ఒక గెస్ట్ రూమ్ కానే కాదు. కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రెండో అర్థాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈయన ఏమి దిక్కులేని వాడుగా అలా బెత్లెహేముకి వెళ్ళిపోతుంటే ఏమి దొరక్క ఏదో హోటల్ రూమ్లో సత్రంలో దిగినట్లుగా అనుకోవద్దు. అలా దిగాడా? జాగ్రత్త చెప్పండి. రెండో అర్థాన్ని మీకు కొంచెం లోతుగా మీకు జ్ఞాపకం చేయాలి. అలా దిగాడా ప్రభు? ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే నజరేతులో నుండి బెత్లెహేంలోనికి వస్తుంటే మనకంతా తెలిసిన క్రిస్మస్ స్టోరీ ఏంటి అని అంటే ప్రభువు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు, గాడిద మీద మరియను కూర్చోబెట్టాడు, వెనక యేసు నడుస్తూ ఉన్నాడు. ఒక ఊరంతా తిరిగారు. బెత్లెహేంకి వచ్చిన తర్వాత తలుపులు కొట్టారు, ఎవరు తెలవలేదు. చివరికి సత్రములో మనుషులు ఎవరూ లేరు, పశువుల తొట్టులో పరుండు పెట్టారు అనుకుంటున్నాం. కాదు. కటలోమా అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇల్లు ఉంది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటి వచనంలోనే 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందంటే కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఏం ఆజ్ఞాయను? అందరూ వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళి ప్రజా సంఖ్యలో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి. ఇది ఎవరు రూల్ అని అంటే రోమా చక్రవర్తి కైసర్ ఆజ్ఞ. ఇది నార్మల్ వ్యక్తి ఆజ్ఞ కాదు. ఆధార్ కార్డులు అందరూ తీసుకోవాలంటే అందరూ తీసుకోవాలా, కొందరు తీసుకోవాలా? చెప్పండి. ప్రధానమంత్రి, సీఎంఓ, పిఎంఓ చెప్పాడనంటే అందరూ చేయాల్సిందే. ఆ రోజుల్లో కైసర్కి అన్ని హక్కులు ఉన్నాయి. ఎంత పెద్దవాడు అని అంటే కైసర్ మాట వినకుండా రోమా చక్రవర్తి మాట వినట్లేదంటే వాడిని చంపేస్తారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక ఆజ్ఞ వచ్చింది. ఏంటి ఆజ్ఞ అంటే అందరూ ప్రజా సంఖ్యలో రాయబడాలి. కాబట్టి వీళ్ళ ఊరు ఏ ఊరు అని వచ్చారు వాళ్ళు? 3వ వచనం చదువుతున్నారు చూడండి. అదే 2వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ రాయబడింది. అందులో ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఏ పట్టణానికి వెళ్ళారంట? చెప్పండి.
తమ తమ పట్టణానికి వెళ్ళారు. ఇక్కడ స్టేజ్ మీద నందిగావలో ఉన్నోళ్ళు ఎవడు నందిగావోడు కాదు, కరెక్ట్గా చెప్పాలనంటే ఏదో ఊరు నుండి వచ్చాను, మరలా మేము ఏదన్నా ఆధార్ కార్డుగా దానికి పోవాలంటే నేను గండిపల్లి పోవాలి, ఊరు వాళ్ళు పోవాలి. అట్లాగే ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీళ్ళు ఏ ఊరు వెళ్ళారు అని అంటే వాళ్ళు ఉండే ఊరు నజరేతు, ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? బెత్లెహేముకి వెళ్ళాల్సి వచ్చింది. అంటే బెత్లెహేములో ఏముంది? ఆయనకి ఇల్లు ఉంది. బెత్లెహేములో ఏముందనంటే ఆయన సొంత గృహం ఉంది. బెత్లెహేములో ఏముందనంటే యేసోవుకి ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆయన ఉండి నమోదు చేసుకునటానికి ఆ దూరం అంతా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ దూరం ప్రయాణం చేయటానికి టైం తీసుకోవాలంటే టైం ఇవ్వట్లేదు రాజు. అప్పటికే ఆమె ప్రసవ దినాలు నిండిని. ఎంత దూరం ప్రయాణం చేయాలంటే సుమారుగా 90 నుండి 100 మైళ్ళ దూరం. మన భాషలో చెప్పాలంటే 140 నుండి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ఎక్కడ అది? నార్త్లో ఉంది. నజరేత్ ఎక్కడ ఉందంటే ఉత్తరాన ఉంది. బెత్లెహేము ఎక్కడ ఉందంటే యెరూషలేముకు దిగువన దక్షిణంలో ఉంది. వాళ్ళు మధ్యలో సమరయ ప్రాంతం నుండి ప్రయాణం చేయడానికి యూదులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ప్రాణమన్నా పోగొట్టుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో సమరయ గ్రామం నుండి వాళ్ళు రానేరారు. వాళ్ళు ఎలా వచ్చారంటే అదంతా దాటుకుంటా యోర్దాను నదిని దాటి, యోర్దాను దాటిన తర్వాత కిందకి యెరూషలేములోనికి వచ్చి యెరూషలేములో నుండి బెత్లెహేములోనికి ఎక్కాలి అని అంటే చాలా ఎత్తుగా ప్రయాణం చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్ని రూట్స్లో వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. 9వ నెలలో ప్రయాణం చేయటం అంటే ఎవరి వల్ల కాదు. ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఫ్లైట్లో 9th మంత్లో ప్రయాణం చేయాలంటే డాక్టర్ సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే ఎప్పుడన్నా సడన్గా ఆమె ప్రసవించిందనంటే ఎయిర్లైన్స్ వాళ్ళు ఒప్పుకోరు. మరి ఆ రోజుల్లో మరి ఆమె ఎంత ప్రయాసపడింది. మనం అనుకుంటాం ఇది కైసర్ ఆజ్ఞ అనుకుంటాం. కాదు 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 కైసర్ను కూడా ఆజ్ఞాపించే పరలోకపు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఏంటి ఆ తండ్రి ఆజ్ఞ ఏంటి అని అంటే బెత్లెహేములో నా కుమారుడు జన్మించాలి. మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఎక్కడ జన్మించాలి ఆయన అని అంటే బెత్లెహేములో జన్మించాలి. కాబట్టి ఎక్కడికి రావాలి ఆయన? బెత్లెహేములోనికి రావాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆయన ఇంటికి వచ్చాడు, ఆయన సొంత ఇంటికి వచ్చాడు, వాళ్ళ గ్రామం వచ్చాడు. దావీదు వంశంలో యేసోబు వాళ్ళ వంశస్థులు, వాళ్ళ ఊరు, వాళ్ళకి కావాల్సిన బెత్లెహేం అనేది చిన్న కుగ్రామం. ఆ గ్రామంలో సత్రాలు అని అంటే హోటల్స్ ఏముంటాయి? ఆ హోటల్ గురించి కాదు చెప్పేది. ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో ఆయన్ని పట్టించుకునటానికి, యేసు క్రీస్తుని పట్టించుకునటానికి స్థలం లేదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. నేను మరొక 4 సత్రాలు మీకు జ్ఞాపకం చేస్తాను, 4 స్థలాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజుల్లో క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చిన తర్వాత మొదటి క్రిస్మస్లో ప్రభువుకి సత్రములో స్థలం లేదు. కానీ ఈరోజు ఎన్నో క్రిస్మస్ అని చెప్పాలి, మనం చెప్పాలనుకుంటే 2025వ క్రిస్మస్ అని చెప్పాలి. ఈ సంవత్సరం క్రిస్మస్ని 2025వ సంవత్సరం తర్వాత కూడా కొంతమందికి వాళ్ళ సత్రాల్లో స్థలాలు లేవు. ఈరోజు నేను ఇందాక 4 చెప్పానా? 4 సత్రాలు చెప్పా కాబట్టి మరొక 4 సత్రాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిది, కొంతమందికి వ్యక్తిగతమైన సత్రం ఉంది. జాగ్రత్తగా రాసుకోండి. ఇట్ ఈజ్ ఏ పర్సనల్ లాడ్జింగ్ ప్లేస్. వ్యక్తిగతమైన సత్రం ఉంది కానీ ఆ వ్యక్తిగతమైన సత్రములో దేవునికి స్థలము లేనే లేదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును. కానీ అదే వాక్యము అదే యూదుల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, 8వ అధ్యాయం నేను త్వరగా చదువుతున్నా. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనంలో ఇలాగ రాయబడతా వచ్చింది. 37వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చెప్పండి, నా వాక్యమునకు. వాక్యం అంటే ఏంటి? ఇదిగో ఆది కాండం ప్రారంభంలోనే, క్షమించండి, యోహాను సువార్త ప్రారంభంలోనే వాక్యము దేవుడు, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య వచ్చాడు, ఆ వాక్యమే శరీరధారిగా వచ్చాడు. ఆ వాక్యమునకు మీరు అబ్రహాం సంతానమే కానీ మీలో ఏం లేదు, చోట్లేదు. ఈ సత్రం ఉంది, వ్యక్తిగతమైన సత్రం ఉంది, కానీ ఈ సత్రములు ఏమి లేదనంటే నా వాక్యానికి, నా కుమారుడైన యేసు క్రీస్తుకి ఈయనని పండుకోబెట్టడానికి మీ దగ్గర స్థలం లేదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ వ్యక్తిగతమైన సత్రాన్ని మరొక మాట అంట. దీన్ని ఏమంటామంటే హృదయ సత్రం. కొంతమందికి హృదయం ఉంది కానీ హృదయంలో మాత్రం ఏమి లేదు, చెప్పండి, చోట్లేదు. పెద్ద హృదయాలు, పెద్ద గుండె అండి మా వాడిది. దేనికండి నీకు అంత పెద్ద గుండె? నాలాంటి వాడికి గుండె జబ్బు ఉన్నోడికి ఏదన్నా మీరు ఇవ్వచ్చుగా అని పెద్ద గుండెలు ఎందుకు? కొంతమంది అంటారు వీడికి గుండెలు ఎక్కువ. ఒకటే ఉండేది గుండె, ఎన్ని గుండెలు ఉంటాయి?
గుండెలు తీసిన బంటు ఎన్ని గుండెలు ఉంటే ఏంటి, ఆ గుండెల్లో ఏమి లేదు చెప్పండి. దేవునికి చోటు లేనే చోటు లేదు. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉంటాడు, చదువుతున్న ఆ మాట కూడా. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో మనమందరం ఈ మాటను కూడా చదువుతున్నా. చూడండి 15వ వచనం. మీరు అంతరంగిక పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరుచుకున్నట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా, క్రీస్తు మీ హృదయముల్లో నివసించినట్లుగా. క్రీస్తు ఎక్కడ నివసించాలంటే చెప్పండి. హృదయం అనే సత్రములో, మీ హృదయం అనే సత్రములో ఉన్నాడా? ఆ రోజుల్లో వాళ్ళ సత్రాల్లో దేవుడికి స్తోటు లేదు. ఈ రోజు ఉన్నారు, కానీ ఈ రోజు కూడా వ్యక్తిగతమైన మీ సత్రాల్లో దేవునికి స్థలము లేనే లేదు. మీ హృదయం అనే సత్రంలో దేవునికి స్థలము లేనే లేదు. క్రీస్తు జీవించట్లా. క్రీస్తు నివసించడానికి మీరు ఒప్పుకోవట్లా. ఎక్కడ వండుకోబెడుతున్నారు అని అంటే, ఇదిగో బయట, మా ఇంట్లోకి రావటానికి లేదండి, మేము తలుపులు వేసేసినాం, బయట ఏదో కొట్టం ఉంది, తొట్టు ఉంది, పశువుల తొట్టులో మీరు పడుకోబెట్టుకోండి, మీరు ఆదరణ చేసుకోండి, మీరు వెళ్ళిపోండి, నాకు మాత్రం టైం లేదు. ఈ క్రిస్మస్లో జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొంతమందికి వ్యక్తిగతమైన సత్రాల్లో ఏమి లేదు చెప్పండి, స్థలం లేదు. రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాం. రెండోది కుటుంబ సత్రాలు. ప్రతి కుటుంబము ఏ దేవుని ఎదుట కుటుంబం అని పిలువబడుతుందో ఆ దేవుని ఎదుట మోకాళ్ళుండి నేను ప్రార్థన చేసి చెప్తున్న మాట మనం జాగ్రత్తగా అపోస్తలుడైన పౌలు ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే, కొన్ని కుటుంబాల్లో సత్రాలు పెద్ద కుటుంబం అండి. మా గండిపల్లి రండి, బొక్కోళ్ళది ఎంత పెద్ద కుటుంబం చూపిస్తాను అన్నా సుధాకర్ అన్న. ఇంత పెద్ద కుటుంబంలో ఎవరికి స్థలం లేదు? యేసుక్రీస్తుకు స్థలం లేదు. కొంతమంది మా ఇంటి పేరు ఎంత ఉంది, ఇంటి పేరు అంత ఉంటే ఏంది, ఊర్లో ఎంత ఉంటే ఏంది, మీ కుటుంబాలు అన్నీ ఉంటే కుటుంబాల్లో ఏమి లేదు, దేవునికి స్థలం లేదు. కుటుంబ సత్రాలు చాలా పెద్ద పెద్దవి. మాది పెద్ద కుటుంబం, పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ అయితే ఏంటి, పెద్ద ఫ్యామిలీలో దేవుడు జీవించడానికి, నివసించడానికి ఏం లేదు చెప్పండి, స్థలం లేదు. మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. అన్ని బైబిల్ వచనాలు చూపించాలని కానీ టైం పరిగెత్తుతూ ఉంది. జాగ్రత్త వినండి. ఇదే సిరీస్ 4 వారాలు వరుసగా మేము జ్ఞాపకం చేస్తాను. మరొకటి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కొంతమందికి ఆర్థిక సత్రాలు బాగున్నాయి. ఏ సత్రాలు? ఆర్థిక సత్రాలు దిట్టంగా ఉన్నాయి. కానీ ఈ ఆర్థిక సత్రాల్లో ఒక్కరోజు కూడా ప్రభువుకు నివసించడానికి ఒక్క పైసా ఖర్చు పెట్టడు వీడు వెధవ. ఒక ఆయన ఉన్నాడు, ఏమన్నాడంటే, నాకు స్థలము చాలట్లా, నేను సంపాదించిన సంపాదనకి, నేను పండించిన పంటలకి నా కొట్లు ఏం చేయట్లేదు. ఇదే లోకాసు వార్తలో రాయబడతా వచ్చింది. ఆ మాట కూడా చదవండి. 12వ అధ్యాయంలో ఒక వచనం నేను చదువుతున్న, జాగ్రత్త చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడింది. అప్పుడతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు అనుకొని నేనేం చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగూ చేతును, ఈ ఇళ్ళన్నీ పడేస్తాను, పెద్ద కొట్లు కట్టుకుంటా, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుహించుము. ఎంత పెద్ద ఆస్తికపరుడు అనంటే, ఈ ఏమి లేదు, అనేక కొట్లకి ఆస్తిపరుడైన ప్రభువుకి ఏమన్నా స్థలం ఇచ్చాడా అనంటే, ఈ ఆర్థిక సత్రములో ఏమి లేదు అనంటే దేవునికి స్థలము లేనే లేదు. ఈరోజు కొంతమందికి దేవుడు మంచి ఆర్థిక బలం, అంగబలం, కండబలం, గుండె బలం అన్నీ ఇచ్చాడు. కానీ ఈ బలాల్లో, మీ సత్రాల్లో ఏమన్నా ప్రభుకి స్థలం ఉందా అనంటే ఏం లేదండి. ఒక్క రూపాయి కానా కూడా, నయా పైసా కూడా ప్రభు కొరకు ఖర్చు పెట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ పూటకోళ్ళ ఇంటి వానికి వెళ్ళే ఆ ప్రభువుని మంచి సమరేణ్ణి అడిగితే, నాకున్నవన్నీ ఇచ్చేస్తా, నువ్వు ఎంత ఖర్చు పెడితే ఖర్చు పెట్టు, నేను మరలా వచ్చి పే చేస్తా. ఈరోజు ఏం ఖర్చు చేస్తున్నాం మనం ప్రభు కొరకు అని అంటే? ఆర్థిక సత్రాలు కొంతమందికి బాగున్నాయి, కానీ ఆ సత్రాల్లో ప్రభువుకి ఏమి లేవు చెప్పండి. కొంతమంది కుటుంబ సత్రాలు, కొంతమంది వ్యక్తిగతమైన సత్రాలు, కొంతమందికి హృదయ సత్రాలు. మరొక మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆధ్యాత్మిక సత్రాలు. మరికొన్ని మాటలు జాగ్రత్తగా వినండి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొంతమందికి ఆధ్యాత్మిక సత్రం, మంచి దైవజనుడు, మంచి సంఘం ఉంది, మంచి పరిచర్య ఉంది. కానీ ఆ సంఘములో, ఆ పరిచర్యలో, ఆ దైవజనుని కుటుంబంలో, ఆ దైవజనుని అన్నిట్లో ఎవరికి చోటు లేదు అని అంటే దేవునికి చోటు లేదు. దేవుని ప్లేస్లో ఎవరు ఉంటున్నారు? నేను, నా పేరు, నా ఫోటో, నా మినిస్ట్రీ, నా ముందు టైటిల్స్, నా వెనక టైటిల్స్, ఎవరికి స్థలం లేదు అని మనం ఆలోచన చేస్తే, నీ ఆధ్యాత్మిక సత్రములో దేవునికి స్థలము లేనే లేదు. నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నా. 2 రకాలైన సత్రాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటి మాట గ్రీక్ వర్డ్ ఏమని చెప్పానంటే
చెప్పండి. మొదటి దానికి అర్థం ఏమని చెప్పాను? మనము దేవుని సత్రము, ఈ రోజుల్లో చాలా సత్రాలు ప్యాంటోకియోన్ అని అంటే అందరినీ స్వీకరించే స్థలం. ఓ సంఘమనే చెప్పండి, సత్రాలు చెప్పండి. సంఘం అనే సత్రం. రెండోది సమృద్ధి అనే సత్రం. మూడోది సంరక్షణ అనే సత్రం. నాలుగోది ప్రత్యేకపరుచుకునే సత్రం. ఈ సత్రాలు ఉన్నాయి కానీ వాటిల్లో స్థలాలు లేవు. అది మొదటి క్రిస్మస్లో. మరి ఈ క్రిస్మస్లో ఏమున్నాయి అని అంటే, ఈ క్రిస్మస్లో చాలా వ్యక్తిగత జీవితాలు ఉన్నాయి. నేను ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ టైం లేదు. కొంతమందికి జాబ్ అనే ఉద్యోగం అనే సత్రం ఉంది కానీ ఆ ఉద్యోగాల్లో దేవునికి స్థలం లేదు. ఎప్పుడు చూడు పొద్దున్న లేచిన దగ్గర నుండి ఉద్యోగమే 24 hours డ్యూటీ. ఏమన్నా నీ డ్యూటీలో దేవునికి కొద్దిగా స్థలం ఉందా అని అంటే నో. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మొదటి శతాబ్దంలో మొట్టమొదటి క్రిస్మస్లో దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తే మానవుడిచ్చిన అతి ఘోరమైన రెస్పాన్స్. తన ఏకైక కుమారుడిని, తొలిచూలు కుమారుడిని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఎక్కడ ఉడుకోబెట్టిందని చెప్పండి. ఈరోజు 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాం. 3వ ఆలోచన చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తా, జాగ్రత్తగా వినండి. ఇది కొంచెం సేవకులంగా, విశ్వాసులంగా మనల్ని మనం ప్రోత్సహించుకోవటానికి చెప్తున్నమాట. మీకు యేసుక్రీస్తు అనే సత్రములో మీకు స్థలం దొరికిందనుకో. ఇప్పుడు దాకా స్థలం లేనందున అని అనుకుంటున్నాం. స్థలం ఉందనుకోండి, మీకు లోకములో స్థలం ఉండదు. వేర్ దెర్ ఈజ్ ఎ రూమ్ ఫర్ జీసస్, దెర్ ఈజ్ నో రూమ్ ఇన్ ద వరల్డ్. లోకం అనే వాటిలో ఎక్కడ స్థలం ఉండదు. ఆ పదవిలో ఏమని రాయబడిందంటే, పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో యేసుకని రాయబడిందా, వారికి అని రాయబడిందా? చెప్పండి. ఎవరికని రాయబడింది అక్కడ? సత్రములో వారికి అని అంటే ఎవరెవరు అని రాయబడింది. ఎవరు? మరియా, రెండోది యేసోబు, మూడోది యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తుని కనటం వల్ల ఎవరికి కూడా ఇల్లు లేదు తెలుసా? ఎందుకు వారిని ఎలవ్ చేయలేదో తెలుసా? ఎందుకు వారిని లోపలికి రానిలేదో తెలుసా? నువ్వు ఎవరితో ఉన్నవో తెలియదు. ఇది పెళ్ళైన ముందు కన్నావో, పెళ్లి కాకముందు కన్నావో తెలియదు. ఇది రక్షకుడు కాలేదు. మా ఇంట్లో నీకు స్థలం లేదు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువుతో స్థలం ఉన్న వారందరికీ లోకములో స్థలం ఉండదు. కేర్ఫుల్. లోకములో స్థలం ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఎవరితో స్థలం ఉండాలి? దేవునితో స్థలం ఉండాలి. వీళ్ళు అనుకున్నారు, మాకు కుమారుడు కలిగిండు, ఈ కుమారుడిని మేము తీసుకుని వెళ్తున్నాం, మా సొంత ఊర్లోనికి వెళ్తున్నాం, మా సొంత ఇంట్లోనికి వెళ్తున్నాం, మాకు తలుపులు తెరిచినా తెరవకపోయినా నో ప్రాబ్లం, మేము మా కుమారుడితో కలిసి ఇదిగో ఈ పశువుల తొట్లనే కూర్చోబెడతాం, ఈ పశువుల తొట్టి దగ్గర మేము ఆరాధన చేస్తాం, ఈ పశువుల దగ్గర మేము ఉంటాం, కానీ మేము మాత్రం ఈ కుమారుడిని విడిచిపెట్టాం. ఈరోజు ప్రభువు కొరకు లోకంలో మనకి స్థలాలు ఉన్నా నో ప్రాబ్లం, లేకపోయినా నో ప్రాబ్లం, మనల్ని విమర్శించినా నో ప్రాబ్లం, మనల్ని తోసివేసినా నో ప్రాబ్లం, మనల్ని వెలివేసినా నో ప్రాబ్లం. కానీ ఎవరిని మనం కలిగి ఉండాలి అని అంటే ఇదిగో క్రీస్తు ప్రభువుని కలిగి ఉండాలి. ఆయనకు మాత్రమే స్థలం లేకపోవటం కాదు, ఆయనను కలిగి ఉన్నందుకు మనకు లోకములో కూడా స్థలము లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్తారు కదా, నన్ను ద్వేషించిందయ్యా లోకం, మిమ్ములను కూడా ద్వేషిస్తూ ఉంటుంది. మీరు లోక సంబంధులు కారు, లోకము నన్ను ద్వేషించింది కాబట్టి లోకం మిమ్ములను కూడా ద్వేషిస్తూ ఉంటుంది. ఈరోజు స్థలము ఎవరి కొరకు అని అంటే యేసుక్రీస్తు ప్రభు కొరకు. నువ్వు సత్రములో స్థలం సంపాదించుకుంటే లోకంలో నీకు ఏ స్థలము ఉండకపోయినా నో ప్రాబ్లం. నిన్ను ఎవడో పట్టించుకోకపోయినా ప్రాబ్లం లేదు. నువ్వు ప్రభువును నమ్ముకున్నాం కాబట్టి నీకు డబ్బులు కూడా ఇవ్వకపోయినా ఏం రాలేదు. నువ్వు యేసుక్రీస్తుని కలిగి ఉన్నావు కనుక నీకు గౌరవం కూడా రాదు, గౌరవం లేకపోయినా పర్లేదు. యేసుక్రీస్తుని కలిగి ఉన్నావు కనుక నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ నిన్ను విమర్శిస్తూ ఉంటారు, అయినా నో ప్రాబ్లం. నీ చుట్టూ ఉన్న నీ సంఘం చుట్టూ ఉన్న అన్యులే కానీ అన్యమతస్థులే కానీ ఎవడైనా సరే నీ మీద చాలా రాగద్వేషాలు ఉంటాయి. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు, ఎవరికి స్థలం ఇచ్చినావు? నువ్వు ప్రభువుకి స్థలం ఇచ్చావు కనుక నీ చుట్టూ ఈ లోకంలో నీకు స్థలం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు చెప్పండి, మనకు లోకంలో ఉన్న స్థలం కావాలా, ప్రభువుతో ఉండే స్థలం కావాలా? చెప్పండి. వాళ్ళు ఏం కోరుకున్నారు? నేను కన్యకను, పురుషుని ఎరగను దాన్ని,
లోకమంతా నన్ను ఎంత అవమానించినా పర్లేదు, నా మీద ఎన్ని నిందలేసినా పర్లేదు, కానీ దేవుని మాటకు నేను తలొగ్గుతున్నా. యేసోబు అనుకున్నాడు, ఎవరికి అనుమానం రాకుండా, అవమానించకుండా రహస్యంగా విడిచిపెట్టాలనుకుంటు. కానీ ఇప్పుడేమనుకుంటుందంటే, దూత ఎప్పుడైతే భరించిందో, ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడి ఆయన మాట చెప్పిందో, అప్పుడు అనుకుంటుండో లోకమంతా, మా ఊరోళ్ళంతా వీడు ఇలాంటి వాడిని, ఇలాంటి అమ్మాయిని తీసుకుని వచ్చి అనుకున్నా ప్రాబ్లం లేదు, నన్ను మా ఇంట్లోనికి రానిపోయినా పర్లేదు, నన్ను మా అమ్మా నాన్న నన్ను లోపలికి రానిపోయినా పర్లేదు, నేను మాత్రము యేసుని కలిగి ఉంటాను. రోజు సేవకులారా, సంఘస్థులారా, ఈ 2025 క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్న మనం లోకంలో మనకి స్థలం ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. ఎవరి దగ్గర స్థలం కావాలి మనకి? చెప్పండి చెప్పండి, ఎవరి దగ్గర స్థలం కావాలి? ఈరోజు నీ ఆర్థిక క్షేత్రంలో దేవునికి స్థలం ఇవ్వు, నీ సంఘ క్షేత్రంలో దేవునికి స్థలం ఇవ్వు, నీకు ఉన్న ఆధ్యాత్మిక సత్రంలో దేవునికి స్థలం ఇవ్వు. లోకములో స్థలం ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. దేవుడు మనకి ఎక్కడ స్థలం ఇస్తాడంటే ఆయన మరలా వచ్చినప్పుడు. మీకు ఒక మాట చెప్పండి, లోకములో వచ్చిన ప్రభువు వచ్చినప్పుడు అందరూ అన్నారు స్థలం లేదన్నారు, కానీ ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు స్థలం లేకపోయినా నో ప్రాబ్లం, కానీ నేను మరలా వస్తా, నేనుండు స్థలములో మిమ్మల్ని. అబ్బబ్బా, ఎవరు స్థలం ఏర్పాటు చేస్తున్నారంట? మీరు నాకు స్థలం ఇవ్వలేదు, కానీ నేను మాత్రం మీకు బెస్ట్ స్థలాన్ని, మ్యాన్షన్ హౌస్ని పరలోకంలో మీ కొరకు భవనాలను ఇవ్వగలను. ఆయన పరలోకంలో మనం స్థలాలు ఇవ్వటానికి ఇష్టపడుతున్నప్పుడు భూమి మీద ప్రభు కొరకు మనం స్థలాన్ని ఇద్దండి. లోకంలో స్థలము అన్యులందరూ, లోకస్తులందరూ, బంధువులందరూ, ప్రేమించిన వారందరూ, నమ్ముకున్న వాళ్ళే నమ్మక ద్రోహం చేసి దూరం అయిపోయిన నో ప్రాబ్లం. ప్రభు కొరకు నిలబడదండి, ప్రభు కొరకు స్థలం ఇద్దండి. దేవుడి మాటలను దీవించును గాక.